అవును. కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఓటేస్తారు, అక్కడ వేస్తారు కూడా అలా ఓటేస్తారు, చాలా మంది వేస్తున్నారు కూడా. అక్కడ ఓటేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి అక్కడ ఓటే ఫైనల్. అంతేనా? ఎన్నికల సంఘ నిబంధన ఏంటంటే 6 నెలలకి పైబడి ఎక్కడ ఉంటావో అక్కడే ఓటు. అంతే. అంటే ఇప్పుడు ఆధార్తో కూడా సంబంధం లేదు. ఆధార్ అడ్రస్ ఎక్కడ ఉంది, ఆధార్ ఎక్కడ ఉంది, అది కూడా ప్రామాణికం కాదు. కాదు, 6 నెలల పైబడి లెక్క. అంతే. 6 నెలలు పైబడినప్పుడు ఖచ్చితంగా ఇక్కడే ఉంటది, హైదరాబాద్లోనే ఉంటారు వాళ్ళు. లేదు లేదండి నేను హైదరాబాద్ వాసిని కాదు అని చెప్పుకున్నారు అనుకోండి, అప్పుడు అక్కడ ఓటు తీసేస్తారు. రేపు ఆంధ్రాలో ఓటు కూడా పోతుంది. ఎందుకని? ఆంధ్రాలో నువ్వు ఇంటింటికి వచ్చినప్పుడు నువ్వు లేవు ఇంట్లో, ఊళ్ళో కరెక్ట్ గా చెక్ చేసినప్పుడు వస్తారు అంటే ఓ 10% మంది రాగలుగుతారు. ఇక్కడ వచ్చి సంతకం పెట్టడం కాదు, అక్కడ మనిషి ఉన్నారో లేదో డిసైడ్ చేయాలి. అదే సర్, మనిషి ఉన్నారో లేదో డిసైడ్ చేయాలా. ప్రతి సచివాలయ ఉద్యోగికి తెలుసా ఇంట్లో ఉన్నారా లేదా, ప్రతి వాలంటీర్కి తెలుసా ఇంట్లో ఉన్నారా లేదా అన్నట్టు. కాబట్టి అక్కడ ఓట్లు ఫిక్స్ అన్నా అవ్వాలా, పీకేయడం అన్నా జరగాలి. వీళ్ళు మేనేజ్ చేసుకుంటే, ఎందుకంటే అక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ చంద్రబాబు ఉన్నారు కాబట్టి ఉద్యోగులు మేనేజ్ చేసేసుకుని, పేరుకి ఎన్నికల సంఘమే తప్పించి పనిచేసేది వీళ్ళ ఉద్యోగులే కదా, ప్రభుత్వ ఉద్యోగులే కదా, వీళ్ళు ఏమైనా మేనేజ్ చేసుకుంటే ఎక్కడో అక్కడ ఉంచుకోవాలి. రేవంత్కి చంద్రబాబుకి ఇక్కడ క్లాష్ వస్తుంది ఖచ్చితంగా. అవును.